ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 23వ వచనం. మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించుచున్నాము. దైవజనుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి వ్రాస్తూ ఆయన అంటున్న మాట, మేము సిలువ వేయబడుచున్న క్రీస్తుని ప్రకటించుచున్నాము అని. సిలువ వేయబడిన క్రీస్తుని ఈ లోకానికి పదే పదే ప్రకటించవలసిన బాధ్యత ప్రతి క్రైస్తవుని మీద ఉన్నది. అనేకులు మనుషుల చేత ఆయన అవమానముగా చంపబడినాడు కదా అని హేళనగా మాట్లాడవచ్చు. మా దేవుళ్ళు దుర్మార్గులను సంహరించిన వారు, దుష్టులను చంపిన వారు అని వారు అనవచ్చు. అయితే మనము సిలువ వేయబడిన యేసుక్రీస్తు అన్న శాంతమూర్తిని ఈ ప్రపంచములో ఉన్న ప్రజలకు తెలియచేయవలసిన బాధ్యత ఉన్నది. ఎందుకంటే ఆయన దుష్టులను, దుర్మార్గులను శిక్షించడానికి ఈ లోకానికి రాలేదు. దుష్టులు, దుర్మార్గులు అనబడిన ప్రతి మనుషులను ప్రేమించి దేవుని రాజ్యములో మనుషులందరూ ఎలాంటి మతభేదములు, కులభేదములు, ధనభేదములు లేకుండా దేవుని రాజ్యములో ప్రవేశించాలని వారందరినీ ప్రేమించిన ఆయన మానవాళి యొక్క పాపము కొరకై కల్వరి సిలువలో మరణించిన అన్న సత్యమును మనము ఈ లోకానికి తెలియచేయాలి. యేసు పడిన శ్రమ, యేసు పొందిన అవమానము, యేసు మీద వేయబడిన నిందలు అన్నీ కూడా మానవుని యొక్క క్షేమాభివృద్ధి కొరకే. మనుషులు అవమానము పొందకూడదని, మనుషులు నిందింపబడకూడదని, మనుషులు శత్రువుల చేత బాధింపబడకూడదని ఆ పరలోకపు దేవుడు మనుషులకు రావలసినటువంటి శిక్షను ఆయనే తన శరీరమునందు భరించి మానవులందరి కొరకై తన ప్రాణము పెట్టిన గొప్ప దేవుడు ఆయన. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఈ లోకము ఇంకా ఆయన ప్రేమను గ్రహించలేకున్నది. ఈ లోకము ఇంకా ఆయన యొక్క శాంత స్వభావమును తెలుసుకోకుండా ఉన్నది. క్రీస్తు పాపులైన మనుషులందరి కొరకై ప్రాణము పెట్టాడు. కనుక ఈ లోకములో ఉన్న ప్రజలకు రక్షణ అనుగ్రహించగలిగినటువంటి వాడు యేసుక్రీస్తు వారు మాత్రమే. అందుకని శిలువమూర్తి అయినటువంటి యేసుని ఈ లోకానికి ప్రకటించవలసిన బాధ్యత, భారము మనమందరి మీద ఉన్నది. సంగమా, దేవుని ప్రజలారా, క్రీస్తు సువార్తను ప్రకటించండి. క్రీస్తు శిలువను గురించి మనుషులకు తెలియచేయండి. శిలువ మార్గమే పరలోకమునకు చేర్చగలిగిన ఏకైక మార్గము అని ప్రజలకు మనం తెలుపుదాం. దేవుని దీవెనలు మెండుగా మీకు కలుగునుగాక. ప్రార్థించుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ఇదిగో నీ ప్రియబిడ్డలను నీ దివ్యమైన కరములకు అప్పగిస్తున్నాను. మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించుచున్నాము తండ్రి. సిలువే మనుషులకు తండ్రి పరలోక భాగ్యమును ఇచ్చేటువంటిదని వారు గ్రహించి నిన్ను గణపరిచే భాగ్యము వారికి అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించును గాక. ఆమేన్.